సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్కి నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. ఈ ఛానల్ను విచ్చేస్తున్నటువంటి ఫ్రెండ్స్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి, ఆడపడుచులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ చెట్టు పేరు ఏమిటంటే మొగలింగ చెట్టుగా అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. వరుణ చెట్టుగా, ఉలిమిడి చెట్టుగా పిలువబడుతున్నారు. ఈ చెట్టును మళ్ళొకసారి చెప్తాను. ఉలిమిడి చెట్టు, వరుణ చెట్టు, మొగలింగ చెట్టుగా అనేక రకాల ప్రాంతాల వారు విరివిగా పిలుస్తూ ఉంటారు ఈ చెట్టును. ఈ చెట్టు పెద్ద పెద్ద అడవి ప్రాంతాలలో, అరణ్యమైనటువంటి అడవి ప్రాంతాలలో ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎంతో కష్టపడితేనే ఈ చెట్టు అనేది అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు దీన్ని వాడడం వలన మనకు ఎలాంటి ఉపయోగాలంటే నేను చెప్తాను. ఈ చెట్టు ఆకులు, కాండము, వేరు, చెక్కబెరడు అనేక రకాల రోగాల మీద, ఎన్నో రోగాలను అంతమొందించేటటువంటి మూలిక ఏది ఉందంటే వరుణ చెట్టు, ఉలిమిడిగా పిలువబడేటటువంటి మూలిక. వీటి పైబెరడు తెచ్చుకొని చక్కగా పౌడర్ కొట్టుకొని నీడను ఆరనిచ్చి పౌడర్ కొట్టి వస్త్రగలితం చేసి పెట్టుకోవాలి. మరియు దాని ఆకులు కూడా అదే మాదిరిగా ఎండబెట్టి పౌడర్ కొట్టి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి వాటిని ఏరుబెరడు కూడాము నీడను ఆరనిచ్చి పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలి. దీన్ని వాడే విధానం ఎలాగుంటుందంటే శరీరంలో ఎటువంటి వేడికి సంబంధించినటువంటి ఉడుకు రోగాలు, మేహ రోగాలు, వాతానికి సంబంధించినటువంటి రోగాలు, మరి కిడ్నీలో స్టోను ఇలాంటి రోగాల మీద పనిచేస్తుంది. మరియు శరీరంలో ఎటువంటి వేడికి సంబంధించినటువంటి ముక్కు నుంచి రక్తం కారడము, కళ్ళ నుంచి వెళ్ళి మంటలు రావడం, కళ్ళ నుంచి వెళ్ళి నీరు కారడం, మరి చేతులు కానీ పలిగిపోవడం, మోకాళ్ళు పలిగిపోవడం ఇలాంటివి వేడికి సంబంధించినటువంటి కనుక వీటిని రోజు ఒక పావు స్పూన్ పౌడరు ఆవు పాలల్లో కానీ గోరువెచ్చ గ్లాస్ వాటర్లో పావు స్పూను రోజు ఉదయం ఖాళీ కడుపుతోని తాగినట్లయితే ఒక 21 రోజు చేయాలి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది చాలా మంచి రిజల్టు. దీనితో పాటు కిడ్నీలో స్టోన్ కూడా దీని వేరి యొక్క పైబెరడు ఎవరికైతే కిడ్నీ స్టోన్ వస్తుందో ఆ పౌడరు ఒక స్పూన్ పౌడరు వేడి వాటర్లో కలుపుకొని తాగినట్లయితే కిడ్నీ స్టోన్ వారం రోజులలో పడిపోతుందండి. మంచి రిజల్ట్ ఇది. ఇది చాలా మంచి చెట్టు, అందరూ చూడండి. ఇంకో సంబంధించినటువంటి శరీరంలో ఎటువంటి గడ్డలైనా ఏదైనా దీని ఆకుల యొక్క పౌడర్ కొట్టుకొని నెల రోజులు లేదా 41 రోజు వేడి వాటర్లో తాగినట్లయితే ఎంతటి గర్భసంచికి ఉండేటటువంటి గడ్డలు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సరే దీన్ని ప్రతిరోజు నిత్యం వాడాలి. 41 రోజు 40 దినము వాడినట్లయితే శరీరంలో గర్భసంచికి ఉండేటటువంటి గడ్డలన్నీ కరిగిపోతాయండి. ఇది మంచి మూలిక. ఈ వరుణ చెట్టుగా, ఉలిమిడి చెట్టుగా పిలువబడినటువంటి మూలిక అంటారు దీన్ని. ఇది పెద్ద వృక్షము, చాలా పెద్ద వృక్షం. ఇక్కడికి వచ్చాను వీడియో తీయడానికి. ఈ విధంగా మీరందరూ వాడి మీ ఆరోగ్యంగా జీవిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇంత దూరం వచ్చి ఇంతటి భయంకరమైనటువంటి అడవిలోకి వచ్చి ఈ మూలిక మీకు చూపెడుతున్నాను. సమాజానికి ఉపయోగపడాలి అని ఈ చెట్టు మీకోసం తీసుకురావడం జరిగింది. మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్, లైక్ చేస్తే, నన్ను ఆదరిస్తే మీకు అంత దొరకనటువంటివి మూలికలు, ఎన్నో వేలాది మూలికలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తానని మనసారా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి. నేను ఈ మూలికను పరిచయం చేస్తాను. ఈ ఆకులు ఇట్లా మూడు ఆకులు ఉంటాయి. ఇట్లా ఈ మాదిరిగా 3 ఆకులు వస్తాయి. దీని వెనకాల ఈ మాదిరిగా
వస్తూ ఉంటుంది తెల్లగా. దీనికి మాదిరిగా ఎట్లా వస్తాయి ఆకులు. దీని కండం వచ్చేసి నేను ఇదివరకే చాలా 5-6 కిలోల పైపట్ట తీసుకొని వైద్యాలకు వాడాను. నేను మళ్ళీ చూపెడతాను ఒకసారి. ఇదిగో దీని చెక్క అండి. ఈ మాదిరిగా చాలా ఏళ్ళ సంది నేను కొట్టుకొని పోతున్నా. ఇది చాలా పెద్ద చెట్టు. మళ్ళీ ఎక్కడైతే తీశానో పైపట్ట మళ్ళీ పేరుకొని వచ్చిందనమాట. ఈ పట్ట ఎప్పుడైతే తీసామో మళ్ళీ తర్వాత ఆవు పెండ రుద్దినట్లయితే మళ్ళీ పునర్జన్మనిస్తుంది అన్నమాట. మళ్ళీ చర్మం కూడుకొని వస్తుంది. అందుకని చెట్లను చంపొద్దు, చెట్లను కాపాడాలి. ఎందుకంటే వృక్షో రక్షితి రక్షిత అంటారు. చెట్లను మనం కాపాడితే మనని అవి కాపాడతాయి. కాబట్టి వృక్షాలను కాపాడాలి. ఇలా చెట్టు ఇలా ఉంటుంది బెరడు. దీనిని ఉష్కమానుగా పిలువబడుతుంది. ఇంకో పేరు కూడా ఉందండి. ఇది ఉష్కనే ఉంటుంది. ఇది ఇట్లా ఉష్క ఉంటుంది కాబట్టి ఉష్కమానుగా కూడా కొన్ని ప్రాంతాలు పిలుస్తూ ఉంటారు. ఇంకేమన్నా పేరుగా పిలువబడితే ఇంకేదన్నా దీని గురించి వైద్యము మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఎందుకంటే మనకే అంత వైద్యం వచ్చిందని అనద్దు. మీ ద్వారా కూడా నేను వైద్యం సమాజానికి అందిస్తా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.